Yeah, hi everyone. So one of our student Deepak got a job recently. So మనం తన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుందాం. Let me introduce and let us see what kind of struggles he faced and what kind of challenges and తను ఫాలో అయిన టిప్స్ అండ్ మీకు ఇచ్చే సజెషన్స్ let us discuss with him. Hi Deepak. హలో సార్. గుడ్ ఈవినింగ్ Yeah, సార్. yeah, good evening Deepak and congratulations. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో సో మచ్. యా దీపక్, ఇట్ జస్ట్ లైక్ మీ ఫీడ్బ్యాక్ ఒకసారి షేర్ చేయండి. అంటే మీ కోర్స్ ఎలా అనిపించింది, అలాగే మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్ సర్చ్కి ఫాలో అయిన టిప్స్, లైక్ మీకు ఎలా అప్లై చేశారు అండ్ ఇంటర్వ్యూలో ఎలా మేనేజ్ చేశారు. సో అవన్నీ కూడా మీ వర్డ్స్లో, సో దట్ మీకు న్యూ పర్సన్స్ ఎవరైతే సర్చ్ చేసుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇనిషియల్గా మీ బ్యాక్గ్రౌండ్, లైక్ ఓవరాల్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో లెట్స్ డిస్కస్. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లైక్ మీకు ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అంటే మీరు ఏం వర్క్ చేశారు ఇప్పటి వరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది బీటెక్ సార్. బీటెక్ 2017 పాస్ అవుట్. సో సో ఈసీ బ్యాక్గ్రౌండ్ నాది. సో కంప్లీట్ నాన్ ఐటీ. మ్మ్. సో బీటెక్ తర్వాత సో అందరూ సో యాజ్ యూజువల్గా అందరూ బీటెక్ తర్వాత జాబ్ జాబ్ అని పరిగెడతారు కదా. సో నేను కూడా అలానే సో ఫ్రెండ్స్తో పాటే జాబ్ జాబ్ అని ఎత్తుక్కుంటే బీపీలో జాయిన్ అయ్యాను. సో మ్మ్. అది కూడా సో బట్ అది ఎంఎన్సీ కంపెనీయే, బట్ బీపీఓ. సో జాయిన్ అయ్యి అలా కస్టమర్ సపోర్ట్గా జాయిన్ అయ్యాను ఇనీషియల్గా. తర్వాత అందులోనే ఒక 3 ఇయర్స్ చేశాను. క్వాలిటీ అనలిస్ట్ వరకు వెళ్ళాను. సో బట్ ఎక్కడో గ్రోత్ అనిపించలేదు. సో నైట్ షిఫ్ట్స్ అని, ఆ, ఆ ప్యాకేజ్ కూడా చాలా తక్కువ. సో 2 LP అలా వచ్చేది. మీకు సో స్టార్టింగ్లో ఎంత వచ్చింది దీపక్? స్టార్టింగ్ ఫస్ట్ జాబ్ 2 LP సార్. నేను వన్ త్రీ. పాయింట్ సెవెన్కి జాయిన్ అయ్యాను. ఓకే. 3 ఇయర్స్కి 2 LP అయింది అనమాట. ఓన్లీ 30,000 ఫర్ 3 ఇయర్స్ హైక్. అంతే సార్. అవును సార్. ఓకే. ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు? 17లో పాస్ అవుట్ కదా, ఏ ఇయర్లో టూ జాబ్ థౌజండ్ జాయిన్ ఎయిట్ అయ్యారు? 2018లో జాయిన్ అయ్యాను. టూ అంటే థౌజండ్ వన్ ఎయిటీన్ ఇయర్కే, విత్ ఇన్ 1 ఇయర్లోనే జాయిన్ అయ్యారు. విత్ ఇన్ 1 ఇయర్లో. బట్ అప్పుడు మీకు, లైక్ మీకు గైడెన్స్ ఎవరైనా ఇచ్చారా, లేదంటే మీరు ఓన్గానే ఇంట్లో లైక్ కమర్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవ్వాల్సి వచ్చిందా? మీ ఇంటెన్షన్ ఏముండే, గైడెన్స్ అసలు మీ ప్లాన్ ఎక్కడ వెళ్ళాలని ఉండే ఇనిషియల్గా? ఇనీషియల్గా అయితే నాకు అసలు ఆ, ఈ సాఫ్ట్వేర్ అవి ఏం ఐడియా లేదు సార్. అంటే ఎలా మ్మ్. వెళ్ళాలి, రూట్ అక్కడ అసలు ఏం తెలియదు అనమాట. సో మ్మ్. గైడెన్స్ కూడా నాకు పెద్దగా ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. సో నేను సో నా హోమ్ టౌన్లోనే సో సో దగ్గరలో కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా సార్, జాబ్ కన్సల్టెన్సీస్ మ్మ్. కొన్ని ఉంటాయి. సో డబ్బులు ఇచ్చేవి కాకుండా ఫ్రీగా కొంతమంది కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వడం. సో సో మీకు మైండ్లో అయితే ఈ సెక్టార్కి వెళ్ళాలి అని అయితే ఏం లేదు, జస్ట్ ఒక ఆ జాబ్ టైంలో అనే కావాలని థాట్లో ఉన్నారు. ఆ టైంలో అసలు ఆ, నాకేం తెలియదు సార్ అసలు. ఆ, మ్మ్. సో అప్పుడు ఆ, సో సో అదే ప్రాబ్లం అలా ఇప్పుడు మనకందరికి ఏంటి అంటే, పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి ఒక ఉమ్, క్లారిటీ ఉండదు. పాస్ అవుట్ అయిన తర్వాత ఏం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో అవును. టెంపరీగా మనకి నడుస్తుంది అదని ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతారు. ఉమ్, సో ఉమ్, అదే జాబ్ని ఒక 3 4 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు కంటిన్యూ చేయటం, మనకి శాలరీ వస్తుంది, ఆ శాలరీతో మన డే నడుస్తుంది అవును సార్. టెంపరీగా. బట్ గ్రోత్ అనేది చూసుకోరు, అవును. ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకోరు. అక్కడే అవును. కెరీర్ అనేది స్టాప్ అయిపోతుంది. అది మెయిన్ మిస్టేక్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే. అసలు అసలు ఏ కోర్స్ తీసుకోవాలో కూడా ఆ రోజు ఆ టైంలో ఐడియా ఉండేది కాదు సార్. కొంతమంది జావా అంటారు, కొంతమంది పైథాన్. ఇవే ఈ ఈ ఈ సముద్రంలోనే తిరుగుతారు కానీ సో అసలు ఎలా వెళ్తే ఆ, ఎక్కడ ఎక్కడ ఉంటాం, గ్రోత్ ఎలా ఉంటది, శాలరీస్ ఎలా ఉంటాయి. ఆ, సో ఇలా ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్ అప్పుడు. ట్రూ ట్రూ. సో యా సో తర్వాత ఆ, సో అలా ట్రై చేస్తూ నాకు అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా వరస్ట్గా ఉండేవి సార్. ఫ్రాంక్లీ చెప్పాలంటే సో ఇంట్రడక్షన్ అంటే టెల్ మీ అబౌట్ అవర్ సెల్ఫ్ అడిగిన తర్వాత నుంచి స్టక్ అయిపోయింది. అలా ఇస్తూ ఇస్తూ ఆ, మధ్యలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి జాయిన్ అయ్యాను సార్. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అదొక 6 మంత్స్ వెళ్ళాను. సో అది వెళ్ళడం వల్ల కొంచెం హెల్ప్ అయ్యి కొంచెం ఇంటర్వ్యూలు బాగా ఇచ్చేవాడిని అప్పటి నుంచి. సో ఓకే. అలా ఒక MNCలో బీపీఓలో జాయిన్ అయ్యాను. అక్కడ 3 ఇయర్స్ చేసిన తర్వాత
స్లోగా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాననమాట. హ్మ్. హ్మ్. సో, ఇది క్వాలిటీ అనలిస్ట్ అంటే సో, కొంచెం అది కూడా మాన్యువల్ టెస్టింగ్ అంటే కొంచెం అది కూడా నాన్ నేటివ్ లాగా ఉంటది కాబట్టి, కోడింగ్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఈజీగా నేర్చుకోగలిగాను. అది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఓకే. గుడ్. 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 సో, అది నేర్చుకొని సో, దాని మీద సో, ఇది మాన్యువల్ టెస్టింగ్ మీకే ఐడియా వచ్చిందా? ఎవరు సజెస్ట్ చేశారు? అంటే ఐటీ‌లోకి షిఫ్ట్ అవ్వాలని 3 ఇయర్స్ పట్టింది మీకు రియలైజ్ అవ్వటానికి. హ్మ్. హ్మ్. సో, ఐ ఇది టెస్టింగ్ ఎవరు సజెస్ట్ చేశారు? మీరు ఓన్‌గానే రియలైజ్ అయ్యారా? అది యూట్యూబ్‌లో అంటే కోర్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. అంటే ఏదో ఒకటి నేర్చుకొని ఓకే. ఆహ్, ఆహా! అంటే ఈ ఐటీ సైడ్ బీపీఓ జంప్ అవుదామని. బీపీఓ ఆహ్, డోంట్ హావ్ మచ్ గ్రోత్ దెన్ హ్మ్. ఐ నీడ్ టు అవును షిఫ్ట్ సార్. ఇంటు ఐటీ అని రియలైజ్ అయ్యారు. అవును. ఆ నైట్ షిఫ్ట్స్ వల్ల ఫుల్ హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోయి బాగా సన్నగా అయిపోయాను సార్. హ్మ్. బీపీఓ వల్ల. సో, ఇంకా నైట్ షిఫ్ట్స్ అన్నీ వదిలేసి ఐటీ సైడ్ కొంచెం టైం పట్టినా పర్లేదని కొంచెం యూట్యూబ్‌లో కొంచెం రీసెర్చ్ చేసుకొని ఓకే. మాన్యువల్ టెస్టింగ్ అయితే కొంచెం కోడింగ్ ఏమి ఉండదు అని హ్మ్. చెప్పి అది కొంచెం నేర్చుకొని దాని మీద ఇంట్రెస్ట్ ఇచ్చి సో, దాని మీద ట్రై చేశాను సార్. అది లక్కీగా వచ్చింది. అక్కడ దాని మీద ఒక 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ ఓహ్! అంటే 3 గ్రేట్. ఇయర్స్ ఎగ్జాక్ట్‌లీ 3 ఇయర్స్ కాదు. 2.9 సో, ఓన్‌గానే నేర్చుకొని హ్మ్. క్రాక్ చేయగలిగారు. అవును సార్. ఓహ్! గ్రేట్. గ్రేట్. ఆన్‌లైన్‌లో స సో నేర్చుకొని. ఆ! ఆన్‌లైన్‌లోనే. సో, సో, అక్కడ తర్వాత సాలరీ ఎంతొచ్చింది? అక్కడ ఆహ్, 5 ఇచ్చారు సార్. సో, 2 ఓకే. నుంచి 5 వెళ్ళింది. ఓహ్! గ్రేట్. గ్రేట్. 100% హైక్. హ్మ్. బట్ 2 నుంచి మీరు 5 సెల్ఫ్‌గా వెళ్ళింది. నేర్చుకొని క్రాక్ చేశారంటే గ్రేటే. అవును సార్. ఎన్ సో, తర్వాత హ్మ్. సో, తర్వాత అది కూడా ఇప్పుడంతా ఆటోమేషనే కదా సార్. హ్మ్. సో, మాన్యువల్ టెస్టింగ్ అదొక అంటే నేను జాయిన్ అయిన కంపెనీ అసలు డొమైన్ డిఫరెంట్ అనమాట. హుహుహు. సో, అందరూ మాన్యువల్ టెస్టింగ్ అందరూ జీరా టూల్ యూజ్ చేస్తారు కదా! మాది వేరే టూల్ ఉండేది. హ్మ్. ఆ క్లయింట్ టూల్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉండేవన్నమాట. సో, ఓకే. బయట మార్కెట్‌కి సంబంధం లేకుండా ఉండేవన్నీ. ఓకే. ఆ డొమైన్ కూడా డిఫరెంట్ అనమాట. సో, ఓకే. బయట మార్కెట్‌కి అసలు పొంతనే లేదు. సో, హుహుహు. సో, ఇది కూడా టైమ్ వేస్ట్ అనిపించింది. సో, మళ్ళీ యూట్యూబ్‌లో మధ్యలో కాలొచ్చింది సార్. ఇది హ్మ్. ఎంఎస్ డైనమిక్స్ నేర్పిస్తాము. ఆహ్, సో, ఇంత అమౌంట్ పే చేయాలి. 1 ఇయర్ 1 ఇయర్ కాదు 3 మంత్స్ 3 మంత్స్ కోర్స్ ఉంటది. కోర్స్ తర్వాత మీరు పే చేయాల్సుంటది అని 3,00,000 చెప్పారు సార్ అది. వేరే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. వేరే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. సో, ఆహాహా! మీకు కాదు. ఓకే. వేరే 3,00,000 చెప్పారు. ఏంటి హుహు. ఇంత డిమాండ్ ఉంది. ఏంటి కోర్స్ ఫస్ట్ టైమ్ విన్నాను సార్ ఆ కోర్స్. ఈ ఎంఎస్ డైనమిక్స్ గురించి ఫస్ట్ టైమ్ ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ వల్లే కొంచెం తెలిసింది. ఓకే. ఇలాంటి కోర్స్ ఒకటి ఉంది అని. హుహుహుహు. తర్వాత ఆహ్, అంటే నేనప్పుడే అక్కడ జాయిన్ అయ్యాను సార్. ఎక్కడ సెకండ్ కంపెనీ మాన్యువల్ టెస్టింగ్‌ది. ఓకే. అప్పుడే జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. అప్పుడు కాలొచ్చింది. ఓకే. సరే ఇప్పుడే కదా జాయిన్ అయ్యాను అని చెప్పి అది పట్టించుకోలేదు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాలొచ్చింది. మళ్ళీ ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచే. హ్మ్. సో, కోర్స్ ఇంట్రెస్ట్ ఉందా? జాయిన్ అవుతారా అని. హ్మ్. సో, తర్వాత దాని గురించి రీసెర్చ్ చేశాను. చేస్తే అందులో ఇద్దరు అంటే ఒక స్టూడెంట్ పరిచయం అయ్యాడు సార్. హ్మ్. సో, తర్వాత తెలిసింది అది సో, కోర్సు నేర్పిస్తారు గానీ సగం సగం నేర్పిస్తారు. హుహుహుహు. ఆహ్, డబ్బులు తీసుకొని అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూకి అంటే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ చేయడానికి మళ్ళీ డబ్బులు తీసుకుంటారంట సార్. హుహుహు. సెకండ్ రౌండ్ మళ్ళీ మళ్ళీ డబ్బులు తీసుకుంటారంట. అలా ఇంక సెలెక్ట్ అయ్యే వరకు తీసుకుంటూనే ఉంటారంట. ఓకే. అంటే 3,00,000 కంటే ఎక్కువవుతది. హుహుహు. 3,00,000 కంటే ఎక్కువవుతది. అది కూడా ఇంటర్వ్యూస్ కూడా ప్రాక్సీ చేయిస్తారంట. ఓకే. సబ్జెక్ట్ కూడా నేర్పించరు. కానీ ప్రాక్సీ చేయిస్తారు. ప్రాక్సీ చేసి పంపిస్తుంటారు. హ్మ్. ఒకవేళ మళ్ళీ క్యాండిడేట్ ఏమైనా ఒకవేళ ఆహ్, ఇట్స్ ఓకే. దట్స్ జాబ్ ఫైన్. ఆహ్, వాళ్ళది జాబ్‌లో పర్సనల్. వి లీవ్ హ్మ్. అబౌట్ దట్. ఆ! ఓకే. సో, దాని తర్వాత ఇంకా అది కరెక్ట్ కాదనిపించి మళ్ళీ హ్మ్. యూట్యూబ్‌లో చెక్ చేశాను సార్. సో, ఇంకెవరైనా నేర్పిస్తున్నారేమో అని. ఓకే. ఈ కోర్స్ మీద ఇంకెవరైనా సో, తర్వాత ఒక యూట్యూబ్ ఛానెల్ అతను 'లక్కీ టెక్ జోన్' అని మీ మీ మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు అతనికి. ఆ! అవునవును. ఇచ్చాను. సో, అది చూసాను సార్ నేను. అది చూసి హుహుహు.
తర్వాత మీ ఈ మీ వెబ్‌సైట్ చూసి తర్వాత మీకు కాంటాక్ట్ అయ్యాను. హ్మ్. కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు అది జనవరిలో కాంటాక్ట్ అయ్యాను మీకు. జనవరిలో కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు జాయిన్ అవ్వలే. హుహుహు. మళ్ళీ 3 మంత్స్ ఆలోచించాను. ఓకే. అంటే దానికంటే ముందు ఆహ్, వెబ్ డెవలప్‌మెంట్ ఒకటి జాయిన్ అవుదాం అనుకున్నాను. జాయిన్ అయ్యాను. అది హ్మ్. సగంలో ఆపేసాను అర్థం గాక. ఓకే. జావా స్క్రిప్ట్ బాగా డీప్‌గా ఎళ్ళిపోయారు. నాకేం అర్థం కాలేదు. లూప్ హుహుహు. లూప్ కాన్సెప్ట్ వరకు వచ్చాను. దాని తర్వాత నుంచి అర్థం కాలేదనమాట. ఏంట్రా బాబు కోడింగ్ ఎక్కువైపోతుంది అని చెప్పి వదిలేసాను అది కూడా. హ్మ్. తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌కి ఆహ్, మీ కాంటాక్ట్ అయిన తర్వాత సో, బాగా ఆలోచించి 3 మంత్స్ తర్వాత అప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యాను జూలైలో. జులై సో 2025. హ్మ్. అప్పుడు ఓకే. జాయిన్ అయ్యాను. హ్మ్. అక్కడ 3 ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలిగాను. గుడ్. సో, గుడ్. మీ దగ్గర మీ దగ్గర అంటే ఆహ్, కోర్స్ ఎప్పుడు మధ్యలో వదిలేసామని ఈసారి వదలలేకపోయాను. హ్మ్. సో, మీ ట్రైనింగ్ ప్లస్ ఎందుకంటే మీరు మొత్తం తెలుగులో చెప్తారు మీరు. హ్మ్. క్లియర్‌గా ఉంటది. దాంతో పాటు అసైన్‌మెంట్స్ ఉంటాయి. సో, క్లాస్ విన్న తర్వాత అసైన్‌మెంట్స్ పక్కా చేస్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చేది. హ్మ్. సో, మధ్య మధ్యన ఒకవేళ అసైన్‌మెంట్ మిస్ అయ్యి 2, 3 డేస్ తర్వాత చేద్దాం అనుకుంటే అది బాగా గ్యాప్ వస్తది. హుహు. ఇంట్రెస్ట్ పోద్ది మనకి. సో, హ్మ్. మీ క్లాస్ వింటూ అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసేవాడిని. టైమ్‌లో కంప్లీట్ చేసేవాడిని. సో, అలా 3 మంత్స్ తర్వాత సో, మీరిచ్చారు కదా సార్! ఈ ఇంటర్వ్యూ టిప్స్ అని, ఇంటర్వ్యూ వీడియోస్ అని. హ్మ్. సో, ప్రిపేర్ చేసుకోవాలి. హ్మ్. ఆహ్, సో, సేమ్ అదే ఫాలో అయ్యి నా రెజ్యూమ్ నేనే ప్రిపేర్ చేసుకొని సో, హ్మ్. నాక్రియాలో అప్‌లోడ్ చేస్తే సో, కాల్స్ బానే వచ్చాయి. చాలా డైలీ కనీసం ఒక 2, 3 కాల్స్ అయినా వచ్చేవి. హ్మ్. గ్రేట్. గ్రేట్. సో, మీరు డిసెంబర్‌లో కాల్స్ ఉండమన్నారు కదా! సో, డిసెంబర్‌లో కూడా నాకు కాల్స్ వచ్చాయి. సో, డైలీ కనీసం ఒక్కటైనా వచ్చేది. హుహుహు. ఆహ్, సో, ఎంఎన్‌సీస్ అనే కాదు. సో, స్టార్టప్స్ నుంచి ఎంఎన్‌సీస్ వరకు ఆహ్, సో, అన్ని కాకపోతే ఇప్పుడు ఎవరైతే కాల్స్ హ్మ్. రావట్లేదని చెప్తున్నారో, హ్మ్. వాళ్ళేంటంటే మనం చెప్పిన టిప్స్ ఫాలో అవ్వట్లేదు. మనం చెప్పిన హ్మ్. టిప్స్ ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ గూడా నాకు చెప్పేది డైలీ నాకు కాల్స్ వస్తున్నాయి అని అందరూ జెప్తున్నారు. కానీ 1 ఆర్ హ్మ్. 2 మెంబర్స్ కాల్స్ ఎక్కువ రావట్లేదు అని చెప్తున్నారు. ద రీజన్ హ్మ్. ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. రీసెంట్‌గా ఒకతను మాట్లాడారు నాతోటి. హ్మ్. తను అప్‌లోడ్ చేసింది రెజ్యూమే డిసెంబర్ 26. హ్మ్. అంటే ఈరోజు ఫిబ్రవరి ఆహ్, లెవ్ 11థ్ కదా! సో, హ్మ్. ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది? ఆల్మోస్ట్ ఒక అప్రాక్సిమేట్‌గా ఒక 40 డేస్ అవుతుంది. 40 డేస్‌లో 8 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. బట్ హ్మ్. స్టిల్ మనకు కాల్స్ ఎక్కువ లేవు మార్కెట్‌లో అని అంటున్నాడు. సో, అది మనం ఎలా చెప్పాలి? లేదు 40 సార్. డేస్‌లో 8 ఇంటర్వ్యూస్ అంటే ఆల్రెడీ చాలా కాల్స్ వచ్చినట్టే అతనికి. అవును అన్ని సార్. అవును కాల్స్ సార్. వచ్చిన తర్వాత కూడా అట్లా ఫీల్ అవుతున్నాడంటే అది బికాస్ ఆఫ్ ఆన్సర్స్ కరెక్ట్‌గా ఇవ్వలేకపోతున్నాడు ఇంటర్వ్యూలో. అట్లా అనుకోవాలి. ఓకే. గుడ్. ఓకే. మీరు ఓకే. రెజ్యూమే ఎప్పుడు అప్‌లోడ్ చేశారు డేట్? అప్రాక్సిమేట్‌గా నేను అక్టోబర్ మిడిల్‌లో అప్‌లోడ్ చేశాను సార్. అక్టోబర్ సో, మిడిల్. ఆగస్ట్, సెప్టెంబర్‌కి కోర్స్ ఎండ్ అయిపోయింది కదా! సెప్టెంబర్ మధ్యలో ఎండ్ అయింది. హ్మ్. సో, నెక్స్ట్ 15-20 డేస్ మళ్ళీ ప్రిపేర్ అయ్యాను నేను. రీక్యాప్ చేసుకున్నారు. ఓకే. మళ్ళీ అసైన్‌మెంట్స్ అన్నీ ఒకసారి చేశాను సార్ మళ్ళీ. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత అప్పుడు అప్‌లోడ్ చేశాను. కొంచెం ట్రై చేద్దాం. ఇంటర్వ్యూస్ ఇస్తే కొంచెం అలవాటు అవుతది కదా! అని ఆహ్, ఒక రెజ్యూమ్ శాంపుల్‌గా ప్రిపేర్ చేసి అప్‌లోడ్ చేశా. ఓకే. ఓకే. ఫస్ట్ బెంగుళూరు నుంచి వచ్చాయి కాల్స్. హ్మ్. బెంగుళూరు నుంచి మోస్ట్‌లీ ఒక 4, 5 కాల్స్ వచ్చాయి సార్. 4, 5 హ్మ్. షెడ్యూల్ అయ్యాయి. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా ఇచ్చాను. అంటే అన్ని బేసిక్ క్వెషన్సే అడిగారు. ఆహ్, మీరిచ్చారు కదా! ఇంటర్వ్యూ క్వెషన్స్ అందులోంచి సేమ్ ఒక్కటి హ్మ్. కూడా మిస్ అవ్వలేదు. అందులోంచి వచ్చాయి క్వెషన్స్ హ్మ్. అన్నీ చెప్పాను కానీ రిజెక్ట్ అయింది. హ్మ్. అది నాకు అర్థం కాలేదు. బానే చెప్పాను కదా! అన్ని ఆన్సర్స్ మరి ఎందుకు రిజెక్ట్ అయింది కొంచెం ఫీల్ అయ్యాను. హ్మ్. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. హుహు. తర్వాత, తర్వాత నుంచి కాల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతున్నాయి. షెడ్యూల్ అవుతుంది. రిజెక్ట్ అవుతున్నాను. క్వెషన్స్ కూడా ఆహ్, కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఎళ్తున్నారనమాట. అంటే మీరిచ్చిన క్వెషన్సే ఉన్నాయి. ఆహ్, దాంతో పాటు సినారియో బేస్డ్ క్వెషన్స్ ఎక్కువయ్యాయన్నమాట. హ్మ్.
సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఆన్ ప్లగ్ఇన్స్. ప్లగ్ఇన్స్ ఈ సెక్యూరిటీ రోల్స్ మీద బాగా అడిగారు అనమాట. ఓకే. సో 12 ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్. అది 12 కంపెనీస్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను, అందులో ఒకటి వచ్చింది. ఓకే. ఓకే. గుడ్. 12 రెండు కా వచ్చాయి. హ్మ్. యాక్చువల్గా రెండు వచ్చాయి, ఒకటి బెంగళూరుది, ఒకటి హైదరాబాద్ది. హ్మ్. ఒకటి అంటే ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ కి ఇన్ పర్సన్ రమ్మన్నారు అనమాట. ఓకే. బెంగళూరు కదా, నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదు, నేను వెళ్ళలేదు, అది వదిలేసాను. ఓకే. తర్వాత హైదరాబాద్ వచ్చింది. సో ఇది జాయిన్ అయ్యాను సార్ రీసెంట్ గా. గుడ్. గ్రేట్. అండ్ ఇక్కడ మీకు ప్యాకేజ్ ఎంతొచ్చింది అప్రాక్సిమేట్‌గా? సో నా ప్రీవియస్ ప్యాకేజ్ అయితే 5.5 సార్. హ్మ్. ఇప్పుడు ఇప్పుడైతే 12 ఎల్పిఏ సార్. 12 ఎల్‌పీఏ. గ్రేట్. గ్రేట్. మీకు ఆల్మోస్ట్ యాక్చువల్లీ 100% హై. 11.7. సో అరౌండ్ 12. హుహుహుహు. గ్రేట్. గ్రేట్. గుడ్ చేంజ్. సో, ఇప్పుడు మీకు లైక్ మీకప్పుడు బీపీఓలో అదే ఇప్పటి వరకు కూడా బీపీఓలో చేసున్నారనుకోండి. మీకు సాలరీ అప్రాక్సిమేట్‌గా అప్పుడు 2 ఉంది గదా! 3 కన్నా 3-5 మధ్యలోనే ఉంటుండే. అవును 3 సార్. కూడా 4 ఉంటదేమో ఇంకా మ్యాక్స్. దాంతో పాటు మీకు అడిషనల్‌గా హెల్త్ ఇష్యూస్, నైట్ షిఫ్ట్స్. నైట్ సో, షిఫ్ట్స్. మీకు బీపీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వర్క్ కల్చర్ ఎలా అనిపిస్తుంది? సో సో ఇంకా మొన్న 2 వీక్స్ అయింది సార్ జాయిన్ అయ్యి. సో ఇంకా కరెక్ట్ గా స్టార్ట్ అవ్వలేదు. కేటీకి ప్రిపేర్ అవ్వమని కొన్ని టాపిక్స్ ఇచ్చారనమాట. సో హ్మ్. అవి ప్రిపేర్ అవుతున్నాను. 2 సో మంత్స్ అవుతుంది. 2 వీక్స్ అవుతుంది సార్, 2 వీక్స్ జస్ట్. 2 వీక్సే. ఓకే. హుహు. 2 వీక్స్ అయింది జాయిన్ అయ్యి. సో సో చూడాలి ఇంకా. సో ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుంది సో ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ మీకు ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇస్తాను సార్ ఓకే. ఎక్స్పీరియన్స్ గ్రేట్. చెప్తా. గ్రేట్. గ్రేట్. సో, మీకు ఇంటర్వ్యూ గూడా ఓన్‌గా మేనేజ్ చేశారంటే దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మన మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ బిల్డింగ్. అండ్ ఇంటర్వ్యూ 12 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు కదా! 12 అవును సార్. ఇంటర్వ్యూస్‌లో సో, హౌ మెనీ ఇంటర్వ్యూస్ లైక్ మన కంప్లీట్‌గా మన సబ్జెక్ట్ నుంచి వచ్చాయి? ఔట్ ఆఫ్ 12. సబ్జెక్ట్ నుంచి అన్ని కవర్ అయ్యాయి సార్. సినారియో బేస్డ్ బాగా అడిగారు. సో సో హుహుహు. మనం గట్టిగా అంటే అసైన్మెంట్స్ అన్ని కరెక్ట్ గా చేసి, సో మనం కొంచెం ఎడిషనల్ గా వర్కౌట్ చేస్తే సినారియో బేస్డ్ కూడా మనం చెప్పగలుగుతాం అనమాట మన ఓ ఓన్ వర్డ్స్ లో. ఓన్ వర్డ్స్‌లో చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్ గా కాకపోయినా కొంచెం వాడికి ఓకే, ఈ అబ్బాయికి బేసిక్ కనీసం అంటే ప్రాసెస్ తెలుసు అని వాడికి అనిపించేలా చెప్తే చాలు సార్. హ్మ్. సో, మీరప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇనిషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు 3 మంత్స్ వరకు వెయిట్ చేశారు గదా! మన కోర్స్‌లో జాయిన్ అవ్వటానికి. లైక్ యూ అవును సార్. మెన్షన్. సో, జనవరిలో తెలిసింది. బట్ యూ జాయిన్డ్ ఇన్ ద జులై. సంథింగ్ లైక్ అవును. 3-4 మంత్స్. అవును. మీకక్కడ ఏ పాయింట్‌లో స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది? నేను ఈ కోర్స్‌లో జాయిన్ అయిపోవాలి ఈ ఇన్‌స్టిట్యూట్‌లని. లైక్ మీకు అంతకుముందు కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకొని ఉంటారు. సో, మీకు నేర్చుకున్న తర్వాత ప్రాపర్‌గా ఉంటదా? ఉండదా? ఆ ఫీలింగ్‌లోనే ఉండుంటారు. ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూట్. అంత ఈజీగా ట్రస్ట్ చేయకపోవచ్చు అవును. ఇన్‌స్టిట్యూట్‌ని. సో, మీకు ఎక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది? ఇది రైట్ పాత్. ఈ ఇన్‌స్టిట్యూట్ రైట్ పాత్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎంత టైం తీసుకున్నానంటే, నాకు ఇంతకు ముందు ఆ, నే- అంటే ఒక కోర్సులో జాయిన్ అయ్యి కోడింగ్ వల్ల మధ్యలో ఆగిపోవడం వల్ల, సో మధ్యలో ఆగిపోయి ఇది కూడా మధ్యలో ఆపేస్తానేమో మళ్ళీ. ఆ, అంటే నాకు కొంచెం భయం ఉండేది సార్, మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తున్నానేమో అని కొంచెం భయంతో కొంచెం ఆగిపోయాను. హుహుహు. సో మళ్ళీ అంటే నేర్చుకున్న తర్వాత మళ్ళీ జాబ్ కొట్టగలనా, ప్రిపేర్ అవ్వగలనా. అంత బాగా నేర్పిస్తారా? ఇప్పుడు మీరు అది మధ్యలో ఆఫ్ చేశారంటే, అక్కడ ఉమ్, ప్రాపర్‌గా ఇంట్రెస్ట్ రాక మీరు వదిలేసారు. అంటే ఉమ్, అక్కడ ప్రెజెంటేషన్ అయిపోవచ్చు. లేదంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకపోవచ్చు. అంటే నాకు ఇంకొకటి ఏంటంటే, సో డెమోలో అందరూ బాగానే చెప్తారు. సో హ్మ్. కోర్సులోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఒక 10 డేస్ బాగానే చెప్తారు, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. హ్మ్. సో అదొక థాట్ ఉంది సార్. సో హుహుహుహు. దానివల్ల జాయిన్ అవుదాం వద్దా అని ఆలోచించి సో మీ మీ యూట్యూబ్ లో వీడియోస్ పెడుతుండేవారు కదా సార్, ఈ సక్సెస్ స్టోరీస్ కానీ ఈ రివ్యూస్ స్టూడెంట్స్ రివ్యూస్ అవన్నీ చూసి కొంచెం నమ్మకం వచ్చి అప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో అసలు ఓకే. అప్పుడు డిసైడ్ అయ్యాను. సో ఏదైతే అది అయింది. హ్మ్. సో
త్రీ మంత్సే కదా, సో చూద్దాం. సో ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఒక 3 మంత్స్ స్పెండ్ చేస్తే ఏం పోయింది, అంతే కదా! అయితే అయింది, లేకపోతే మళ్ళీ ఇది కంటిన్యూ అవుదాం అని ఆ థాట్తో ఇంకా జాయిన్ అయిపోయింది సార్. యాహ్! సో, ఇంతకుముందు మనం ఒక స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా ఉమ్, సేమ్ థింగ్ లైక్ వాట్ హీ హైలైటెడ్. ఉమ్, ఆహ్, సో, మనకు 3 మంత్స్ పోతే మనకిప్పుడు ఎలాగో మన కెరీర్ సెట్ అవుద్ది 3 మంత్స్ కష్టపడితే. ఉమ్, మనకు పోయేదేం లేదు. 25,000 ఉమ్. 25,000 స్పెండ్ చేస్తే కెరీర్ అనేది మీకు ఎంత బ్యూటిఫుల్‌గా సెట్ అయింది. అవును సో, సార్. అదొక అవును. ఛాన్స్. బట్ మనం స్టెప్ తీసుకునేటప్పుడే ప్రాపర్‌గా ఉమ్, గ్రౌండ్ వర్క్ చేసుకొని ఏ ఏ టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీ కాకుండా, అలాగే అవును ఏ సార్. ఇన్‌స్టిట్యూట్ అంటే ఆ ఇన్‌స్టిట్యూట్ కాకుండా ప్రాపర్‌గా స్టెప్ తీసుకుంటే మీ అవును సార్. కెరీరే మీరు ఇప్పుడు ఒక కెరీర్ పాస్ చేస్తున్నారంటే ఒక పర్సన్ మీద ఫ్యామిలీ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటది. అవును అలాగే సార్. మీరు అవును. లైఫ్ లాంగ్ మీరు అదే టెక్నాలజీలో వర్క్ చేసే ఉండాలి. ఒక ఉమ్, మినిమమ్ ఒక 10 ఇయర్స్ మీరు రిటైర్ అయ్యేంత వరకు. సో, ఉమ్. అంత స్కోప్ ఉన్నది. మీరు జస్ట్ టైమ్ స్పెండ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకొని స్టెప్ ఇన్ తీసుకుంటే ఎస్ సార్. బావుంటది గదా! నాట్ లైక్ అందరూ ఎళ్తున్నారు. వాళ్ళతో పాటు మనం ఎళ్ళినట్టు కాకుండా. అవును సార్. అవును. హ్మ్. ఎస్ సార్. యాహ్! సో, గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో, మీ కోర్స్‌లో మన పాజిటివ్స్ ఏమున్నవి? మన కోర్స్‌లో మీకు ఈ పాయింట్స్ పాజిటివ్స్ అని, ఈ సర్వీసెస్ పాజిటివ్స్ అని ఏవనిపించాయి మీకు? అవును సార్. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరే సార్. మీరే సార్. పెద్ద పెద్ద పాజిటివ్ ఏంటంటే మీరే. మీ టీచింగ్ సార్. థాంక్ సో, యూ. ఎందుకంటే ప్రతీదీ క్లియర్‌గా మరీ ఫాస్ట్ అయిపోకుండా, సో, నాన్ నేటివ్ వాళ్ళకి చాలా అయితే చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఆహ్, ప్రీవియస్ ఆళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ అస్సలు ఉండదు. సేమ్ లైక్ మీ. సో, నాకసలు కోడింగ్ అంటేనే తెలీదసల. హ్మ్. సో, అలాంటిది నేనే నేర్చుకున్నాను. సో, మీ మీ టీచింగ్‌లో, సో, అంటే స్టూడెంట్‌కి ఎలా చెప్తే అర్థమవుతదో అలా అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సార్ మీరు. సో, పేషెన్స్ చాలా ఎక్కువ. సో, థాంక్ ఎన్ని యూ. సార్లు డౌట్ సెషన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి సార్. డౌట్ సెషన్స్ ఉంటాయి కదా సార్ మనకి. సో, రాణి గారిని కొంచెం హైలైట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ ఎన్ని సార్లు అడిగినా కొంచెం క్లియర్‌గా చాలా సార్లు సో, నాకెప్పుడు డౌట్ వచ్చినా ఆహ్, రాణి గారి సెషన్‌లో జాయిన్ అయ్యి 2 మినిట్స్‌లో క్లియర్ అయిపోయింది నా డౌట్ అంతా. ఓహ్! గ్రేట్. గ్రేట్. సో, సో, రాణి గారికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ష్యూర్. సో, ష్యూర్ రూపేష్. ఐ విల్ కన్వే. హుహుహు. యాహ్! షూర్. అండ్ అండ్ మీకు సార్ సో, మీరు ఈ ట్రైనింగ్ పెట్టకపోతే ఇంకా నేను బీపీఓలోనే ఉండేవాడిని. హ్మ్. 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 ఇంకా ఇంకా నాకు జాబ్ వచ్చేది కాదు. ఇంకా నేను కోర్స్ కోసం వెతుక్కుంటూ ఉండేవాడిని. హుహుహు. సో, ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆహ్, అసైన్‌మెంట్స్ సార్. హ్మ్. సో, ఇన్ని అసైన్‌మెంట్స్ ఎవరు ఇవ్వరు సార్ నాకు తెలిసి. వేరే కోర్స్‌లో ఆహ్, సో, పొగడాలని మీకు చెప్పట్లేదు. కానీ వే ఇదే వే జెన్యూన్. వేరే కోర్స్‌లో రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు వర్క్ ఎక్కువ నేర్పించామనుకో, ఎక్కువ హ్మ్. నేర్పిస్తే డౌట్స్ ఎక్కువొస్తాయి. డౌట్స్ ఎక్కువొస్తే డిపెండెన్సీ ఎక్కువుంటది. సర్వీస్ హ్మ్. ఎక్కువివ్వాలి. సపోర్ట్ టీమ్స్ ఇవ్వాలి. ఈచ్ వచ్చే హ్మ్. డౌట్. హ్మ్. సో, హ్మ్. అట్లా వాళ్ళకి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రాకుండా అట్లా అసైన్‌మెంట్స్ ఎక్కువివ్వరు. పాజిటివ్‌గా ఏదో కంటెంట్ బేస్‌గా. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు నేను ఏబీసీ ఏబీసీడీలు నేర్చుకుంటున్నారు. ఏబీసీ అనేది హ్మ్. ఏబీసీడీ, ఈఎఫ్ వరకే ఉందంటే మీరు అదే నమ్మేస్తారు. తర్వాత ఉన్నయి మీకు తెలియదు కాబట్టి ఉన్నది లేనిది మీకు తెలియదు గదా! ఎఫ్ అవును తర్వాత సార్. ఉన్నాయి. సో, అవును సార్. అట్లా వాళ్ళు ఇప్పుడు నేను ఏబీసీడీ, ఈఎఫ్ అనేది నేను ప్రాపర్‌గా ఆర్గనైజ్డ్ మేనర్‌లో ఇన్ డీటెయిల్‌గా చెప్పాను. సో, నా హ్మ్. ప్రెజెంటేషన్ బావుంది. అప్పుడు హ్మ్. మీరేమంటారు? హ్మ్. పర్ఫెక్ట్‌గానే ఉంది అని ఫీలింగ్‌లోనే ఉంటారు. అవును సార్. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న డెప్త్, కాన్సెప్ట్స్ ఇంకా కవర్ చేయలేదు. అవును సార్. సో, అది లాగే గదా! సో, అట్లా ఉంటది బయట ఇన్‌స్టిట్యూట్. అసైన్‌మెంట్స్ అవును సార్. ఇవ్వకపోవడానికి రీజన్ స్టూడెంట్స్‌కి డౌట్స్ వస్తే చేసేటప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి అడిషనల్ రిసోర్సెస్, సపోర్ట్ ఇవ్వాలి. సో, అవును సబ్జెక్ట్ ఎక్కువ సార్. సో, బయట అదొకటి. కోర్స్‌లో ఆహ్, కోర్స్ నేర్పిస్తారు కానీ అసైన్‌మెంట్స్ అంటే మనల్నే ప్రాక్టీస్ చేసుకోమంటారు సార్. హ్మ్. యాహ్! సో, డౌట్ సెషన్స్ ఉండవు. మన దాంట్లో అసైన్‌మెంట్స్ ఉంటాయి. దాంతో పాటు అసైన్‌మెంట్స్ రివ్యూస్ ఉంటాయి. అంటే మనం చేసిన దానికి కరెక్ట్‌గా ఎళ్తుందా లేదా దాని మీద కూడా రివ్యూ రాస్తారు. అంటే చెక్ చేస్తారు. ప్రతి అసైన్‌మెంట్ చెక్ చేస్తారు సార్ మీరు. యాహ్! యాహ్! అదొకటి. దానివల్ల అంటే మా మిస్టేక్స్ మాకు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, అది కూడా ఒక పాజిటివ్ హైలైట్ మన కోర్స్‌లో. యెస్ సార్.
సో, ఇంకొకటి ఇంటర్వ్యూ క్వెషన్స్ సార్. ఇంటర్వ్యూ క్వెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి సార్. సో, హ్మ్. మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇవ్వకపోతే కనీసం బేసిక్ కూడా బేసిక్ క్వెషన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయేవాళ్ళం. హ్మ్. అంటే హ్మ్. ఇన్‌కేస్ కోర్స్ నేర్చుకున్నా సరే, అంటే ఎలా ఎలా చెప్పాలో కూడా తెలియాలి కదా సార్! యాహ్! నేర్చుకున్న తర్వాత. యాహ్! మీకు సో ఆల్వేస్ మీకు చెప్పాను కదా! కోర్స్‌లో ఒక 10 హ్మ్. ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగినప్పుడు 10కి మీకు 7 చెప్పినా సరే ప్యానెల్ యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. ప్రజెంటేషన్ స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎలా ప్రజెంట్ చేశారన్నది. 10కి మీరు 10 చెప్పినా సరే మీ ప్రజెంటేషన్ ప్రాపర్‌గా లేదు అంటే రిజెక్టే హ్మ్. అవుతారు. 10 క్వెషన్స్‌కి 10 చెప్పారు. బట్ వన్ వర్డ్‌లో చెప్పారు. ప్రజెంటేషన్ ప్రాపర్‌గా లేదు అంటే మీరు రిజెక్టే అవుతారు. మీకు ఆల్వేస్ ఏ క్వెషన్ ఎలా ప్రజెంట్ చేయాలో మన ఇంటర్వ్యూలో ట్రాక్ చేసేటప్పుడు ఆ పాయింట్ హ్మ్. నేను ప్రతి ఒక్క క్వెషన్‌కి హైలైట్ చేసుంటాను. సో, అది యెస్ సార్. ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. సో, అదొకటే సార్. సో, అండ్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ సార్. మాక్ ఇంటర్వ్యూస్ కూడా సో, మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామో కొంచెం మనకు అర్థమవుతది సార్. యాహ్! సో, ఆ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల. సో, కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తది. హ్మ్. యెస్. యెస్. దానివల్ల కొంచెం ప్రిపేర్ అవ్వచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ వల్ల. హ్మ్. సో, అదొకటి. హ్మ్. గుడ్. 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 సో, ఇదే సార్. సో, ఇప్పుడు మీకిదంతా మీకు ఒక అసైన్‌మెంట్‌కి మనకొక ఆర్గనైజ్డ్ మేనర్‌లో ఉంటది గదా! మీ అసైన్‌మెంట్స్ రివ్యూస్ కానీ, అలాగే మీకు డౌట్ సెషన్స్ కానీ, మీ అసైన్‌మెంట్స్ ఇవ్వటము. హ్మ్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ట్రాకింగ్ షీట్‌లు, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆ క్లాస్‌లో ఒకరోజు మనం క్లాస్ చెప్పేటప్పుడు, ఆ క్లాస్‌లో ఏమేమి ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తాయో అవి మనం లిస్ట్ డౌన్ చేశాం కదా! సో, అవును సార్. అవి మీకు ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చినవి కాదు. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 20 బ్యాచ్ కదా! ఇప్పుడు యెస్ సార్. 20 బ్యాచ్ రన్ అవుతుంది. ఇప్పుడు మన హ్మ్. ఫర్ సపోజ్ ఒక సిక్స్త్ బ్యాచ్ దగ్గర ఉన్నామనుకో. సిక్స్త్ బ్యాచ్ దగ్గర మనం స్టూడెంట్స్ ఎక్కువగా ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? ఎక్కడ లాగ్ అవుతున్నారు? దాన్ని మనం ఇంప్రూవైజ్ చేసి సెవెంత్ బ్యాచ్‌కి కొంచెం ఇంప్రూవ్ చేయటం. సో, సెవెంత్ ఓకే. బ్యాచ్ దగ్గర ఏం ఛాలెంజెస్? సో, డౌట్ సెషన్స్ అప్పుడు ఇంత ఫ్రీక్వెంట్‌గా లేవు స్టార్టింగ్‌లో. సో, హ్మ్. సరిపోతుందిలే 1 అవర్ సరిపోతున్నట్టు 1, 2 అవర్స్‌లో ఇచ్చేవాళ్ళం. నాకు అవును కొంచెం సార్. డౌన్ ద లైన్ కొంచెం అదెందుకో నాకు కొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని ఇంప్రూవైజ్ చేశాం. తర్వాత అసైన్‌మెంట్స్ రివ్యూస్ స్టార్టింగ్‌లో లేవు. అసైన్‌మెంట్స్ రివ్యూస్ స్టార్ట్ చేశాం. సెవెంత్ బ్యాచ్‌కి. సిక్స్త్ ఆర్ సెవెంత్ బ్యాచ్‌కి యాడ్ చేశాం. అసైన్‌మెంట్ పోర్టల్ కూడా డిజైన్ చేశాం. ఇట్లా స్టెప్ బై హ్మ్. స్టెప్ క్రియేట్ చేసి బ్యాచ్ నైన్త్ వరకు స్టేబుల్ అయిపోయింది. అట్లా ఇప్పుడు చిన్న చిన్నవి కూడా ఎవరైతే ఏ బ్యాచ్‌కైతే ఎక్కువగా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో అవి ఓవర్‌కమ్ చేసేసుకొని ఒక స్టూడెంట్‌కి జాబ్ రెడీలాగా క్విక్‌గా ఇంకెక్కడ చూసుకోకుంటే వాళ్ళకి అన్నీ అందించేలాగా ఓన్‌గా మేనేజ్ చేసుకునేలాగా డిజైన్ చేసి రెడీ చేసాం యాక్చువల్‌గా. యెస్ సో, సార్. 3 ఎఫర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఈ యెస్ సార్. లెవెల్‌కి తీసుకురావటానికి. ఇంత ఆహ్, ఇంత అంటే ఇంత ప్రాసెస్ కూడా ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం కదా సార్. హ్మ్. టీమ్‌ని మెయింటైన్ చేస్తూ హ్మ్. సో, హ్మ్. ఈ ఐడియా రావడం కూడా కొంచెం గ్రేటే కదా సార్. యాహ్! స్టూడెంట్స్‌కి యాహ్! స్టూడెంట్స్‌కి కొంచెం హెల్ప్ అయ్యేలా. యెస్. యెస్. సో, ఒక పర్సన్ సెట్ అవుతున్నాడంటే సో, తన వెనక లైక్ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయ్యేటి అంటే తన కెరీర్ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ అవును ఈ సార్. టెక్నాలజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సాలరీస్ ఉంటవి. మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉంటది. ఈ టెక్నాలజీ ఎక్కువ తెలియదు అందరికి బయట. ఈ ఒక అవును సార్. టెక్నాలజీ ఉందని. సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ తెలీదు. సార్ ఇది 3 ఇయర్స్ ముందు నుంచే ఉందా? ఇప్పుడే స్టార్ట్ అయిందా? 2010 నుంచి ఉంది ఇది. నేను స్టార్ట్ చేసిన దగ్గర ఆల్మోస్ట్ 2013లో స్టార్ట్ చేశాను. హ్మ్. అప్పుడింక అసలు రిసోర్సే తెలీదు. రిసోర్సే లేరు. అప్పుడు హెవీ డిమాండ్. ఒక డైనమిక్ సీఆర్ఎం రిసోర్స్ ఉన్నాడంటే ఎక్కువ హ్మ్. ప్యాకేజ్‌లు ఇచ్చి తీసుకునేవాళ్ళు. ఎక్స్‌పీరియన్స్‌డ్ రిసోర్స్. ఓకే. అంటే 2010లో ఇప్పుడు స్టార్ట్ అయింది ఫుల్ హ్మ్. ఫ్లెడ్జ్‌గా. అక్కడ హుహు. ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ వచ్చింది కానీ, రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా 10 ఇయర్స్ 5, 6 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా లేదు. ఇప్పుడు కొంచెం ఓన్లీ లిటిల్ బిట్ ఇంకా కాల్స్ అనేవి మంచిగానే ఉన్నాయి. మీకు అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్‌గా ఎన్ని కాల్స్ వచ్చాయి మీకు? నాకు ఇప్పటికి వస్తూనే ఉంటాయి సార్. అంటే హ్మ్. అప్పట్లో ఇది అంటే నేను అక్టోబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి. హ్మ్. సో, డైలీ కనీసం ఒక 2, 3 కాల్స్ వచ్చేవి. హ్మ్. డిసెంబర్‌లో కనీసం అట్‌లీస్ట్ 1 అయినా వచ్చేది. అంటే డిసెంబర్ కొంచెం హైరీన్ తగ్గుతది కదా! హ్మ్. అయినా సరే నాకు డైలీ ఒక్క కాల్ అయినా వచ్చేది.
చూడండి ఆ లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉంది ఈ టెక్నాలజీకి. అది నాకు చాలా అర్థమైంది సార్ అది. సో, ఇన్ని కాల్స్ ఉంటాయని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసల. హ్మ్. డిసెంబర్‌లో మీరు అసలు ఉండమని చెప్పారు కదా! సో, కానీ హ్మ్. డిసెంబర్‌లో కూడా నాకు కాల్స్ వచ్చాయి. హ్మ్. హ్మ్. డిసెంబర్‌లో మనకు తక్కువగా ఉంటాయని హైలైట్ చేసుంటాము. అంటే హుహు. కంపేర్ విత్ మనకి యూజువల్ ఫ్లో కన్నా కొంచెం తక్కువగా ఉంటది. హ్మ్. సో, మీకు సో, నాకు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఎలా అయింది? లైక్ ఆన్‌బోర్డింగ్‌లో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసారా? అంటే ఇప్పుడు కొత్తగా కార్పొరేట్ కల్చర్‌లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ కూడా కొంచెం తెలియదు. కొంచెం సో, ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఎలా అయింది మీకు కొంచెం హైలైట్ చేస్తారా? చెప్తాను సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 అంటే ఫస్ట్ ఇంటర్వ్యూస్ పెడతారు సార్. హ్మ్. ఇంటర్వ్యూస్ 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆహ్, నార్మల్ రౌండ్ అంటే బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ వరకు అంటే టీమ్ మేనేజర్స్ తీసుకుంటారు. తర్వాత సెకండ్ రౌండ్ అంటే నాకు 2 రౌండ్స్ అయ్యాయి. మేబీ హుహు. కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతది కదా! నాకైతే ఈ కంపెనీకి 2 రౌండ్స్ అయ్యాయి. ఒకటి ఆహ్, నార్మల్ టెక్నికల్ రౌండ్ అయింది. ఇంకొకటి మేనేజరియల్ రౌండ్ అయింది. హ్మ్. టెక్నికల్ రౌండ్‌లో ఈ క్వెషన్స్ మన కోర్స్ రిలేటెడ్ క్వెషన్స్ అవన్నీ అడిగారు. మేనేజరియల్ రౌండ్‌లో ఆహ్, అంటే ప్రీవియస్ కంపెనీలో టూల్స్ ఏమి యూజ్ చేసేవారు? టీమ్ ఎలా ఉండేది? ఆహ్, టాస్క్‌లు ఎలా అసైన్ చేసేవారు? ఇవన్నీ అడిగారనమాట. బిహేవియర్. యాహ్! ఆ! బిహేవియరల్ ఇవన్నీ అడిగారు. సో, హుహుహు. అది అయిపోయిన తర్వాత నాకొక 10-15 డేస్ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. యాహ్! క్లియర్ అయింది అని. ఓకే. ఓకే. సో, క్లియర్ అయింది అని వచ్చింది. తర్వాత సో, ఆన్‌బోర్డింగ్‌కి మెయిల్ వచ్చింది సార్. హుహుహు. సో, ఆన్‌బోర్డింగ్ మెయిల్ వచ్చింది. అంటే ఆన్‌బోర్డింగ్ కాదు డాక్యుమెంటేషన్‌కి మెయిల్ వచ్చింది. డాక్యుమెంటేషన్ మెయిల్‌లో సో, మన ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్, పే స్లిప్స్ అదే లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అవన్నీ అడుగుతారు. హ్మ్. సో, బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అడుగుతారు. హుహు. బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఆహ్, లైక్ పీఎఫ్ హిస్టరీ ఉంటది కదా సార్! సో, హ్మ్. అది కూడా అడిగారు. ఓకే. ఓకే. పీఎఫ్ హిస్టరీ డౌన్‌లోడ్ చేసి పీడీఎఫ్ పెట్టమని చెప్పారు. ఓకే. సో, అది అదంతా అయిపోయిన తర్వాత ఆన్‌బోర్డింగ్‌కి ఆఫీస్‌కి పిలిచారు సార్. హ్మ్. దానికంటే ముందు ఆహ్, మళ్ళీ ఒక కాల్ అయింది హెచ్ఆర్‌తో సాలరీ డిస్కషన్. హుహు. సాలరీ డిస్కషన్‌లో సాలరీ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆహ్, పీఎఫ్ మళ్ళీ లైవ్‌లో చెక్ చేశారు సార్. హ్మ్. లైవ్‌లో చెక్ చేసారు మీకు. ఓకే. లైవ్‌లో చెక్ చేశారు. లైవ్‌లో లాగిన్ అవ్వమని చెప్పి అది చూపించమని చెప్పారు. హుహుహు. అదొకటి. అంటే ఆహ్, రేర్‌గా కొన్ని కంపెనీస్‌కే అడుగుతున్నారు లైవ్‌లో. అవును. అవును సార్. అవును. హుహుహు. మీకు సో, అడిగారా అయితే? ఓకే. హ్మ్. లైవ్‌లో చెక్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఆన్‌బోర్డింగ్‌కి మెయిలొచ్చింది. అది ఒక 2, 3 కాదు. అదొక 2 వీక్స్ తర్వాతొచ్చింది. హుహుహు. 2 వీక్స్ తర్వాత ఆన్‌బోర్డింగ్ మెయిలొచ్చింది. ఆఫీస్‌కి రమ్మని పిలిచారు. మళ్ళీ అక్కడ ఈ ఇవన్నీ తీసుకున్నారు. ఆహ్, ఈ సర్టిఫికేట్స్ జిరాక్స్‌లన్నీ తీసుకున్నారు. ఓకే. ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ జిరాక్స్‌లు అన్నీ తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత అంటే ఆన్‌బోర్డింగ్ డేనే కన్సిడర్ యాస్ జాయినింగ్ డే కదా! అవును. సో, ఆ రోజే జాయినింగ్ ఇచ్చారనమాట. హ్మ్. మీకు వర్క్ సో, ఫ్రమ్ అది హోమా? ఆఫీసా? వర్క్ ఫ్రమ్ ఆఫీసే సార్. ఓకే. ఓకే. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. అదంతా అయిపోయిన తర్వాత ఆహ్, ఐడీ కార్డ్ ఇచ్చారు. ఐడీ కార్డ్ తర్వాత రిపోర్టింగ్ డే కూడా ఇచ్చారు. హుహుహు. సో, అప్పటినుంచి ఆఫీస్‌కెళ్తున్నాను సార్. సో, ప్రాజెక్ట్ కూడా ఆహ్, 4 డేస్‌లో అసైన్ అయిపోయింది. అలొకేట్ అయింది. ఓకే. ప్రాజెక్ట్ అలొకేట్ అయింది. సో, బట్ ప్రాజెక్ట్ అలొకేట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఉంటదంట. హుహుహు. సో, క్లయింట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటదంట. క్లయింట్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఇదంతా అయిన తర్వాత సో, నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. ఈలోపు కేటీ సెషన్స్ అవి అవుతున్నాయన్నమాట. ఓకే. ఓకే. ఈ ట్రైనింగ్ సెషన్స్ అవి ఉంటాయి కదా సార్! ట్రైనింగ్ మాడ్యూల్స్ అవన్నీ కంప్లీట్ చేయడం ఉంటాయి. సో, ఆహాహా! అవి చేయిస్తున్నారన్నమాట. ఓకే. మీ కేటీ సెషన్స్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. చేస్తారా? హ్మ్. ఓకే. సో, అది ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, టాపిక్స్ ఇచ్చారన్నమాట. ప్రాజెక్ట్‌లో ఏం యూజ్ చేస్తాం, ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో అవన్నీ ఈలోపు ప్రిపేర్ అవ్వమని చెప్పారు. హై లెవెల్‌లో ఇచ్చారు. హ్మ్. హ్మ్. హుహుహుహు. సో, సో, జస్ట్ హ్మ్.
మీకిది హైబ్రిడ్ మోడా? లేదంటే ఫుల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసా? ఫుల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే సార్ ఇది. ఓకే. యాహ్! టైమింగ్స్? రెగ్యులర్ షిఫ్టా? టైమింగ్ రెగ్యులర్ షిఫ్టే 9-6. ఓకే. అంటే ఓకే. 9 ఎళ్ళొచ్చు, 10 ఎళ్ళొచ్చనమాట. 9కి వెళ్తే 6కి వచ్చేయొచ్చు. 10కి వెళ్తే 7 వరకు ఉండాలి. హుహుహుహు. నేను గుడ్. కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నాను. ఎర్లీగా ఎళ్తే ఎర్లీగా వచ్చేయొచ్చు కదా! హుహు. సో, ఇప్పుడు మనకిప్పుడు కొత్తగా జాబ్ సెర్చ్ చేస్తున్నారనుకో మన స్టూడెంట్ దీపక్. హ్మ్. సో, మీరిచ్చే సజెషన్స్ ఇప్పుడు వాళ్ళు ఎర్లీగా జాబ్ కొట్టాలి. మన కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు సక్సెస్ అవ్వాలి కోర్స్‌లో అంటే మీరెక్కడ నేను ఇలా చేసుంటే ఇంకా నేను తొందరగా జాబ్ కొట్టేవాడిని. నేను ఇలా చేసుంటే ఉంటే ఇంకొంచెం ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకునేవాడిని. అలా మీరు రియలైజ్ అయ్యి ఉంటారు కదా! కోర్స్ కంప్లీట్ అయిన హ్మ్. తర్వాత. అవును సో, సార్. ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్, సజెషన్స్ మీరేమిస్తారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ప్లస్ జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అవుతున్నప్పుడే అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసేయాలి సార్ ఇన్ టైమ్‌లో. సో, ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తూ దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ 2, 3 టైమ్స్. హ్మ్. లేకపోతే గుర్తుండవు. కోర్స్ ఎండ్ అయ్యే టైంకి మళ్ళీ పాతవన్నీ మర్చిపోతాం కదా! హ్మ్. సో, ప్రాక్టీస్ చేస్తూ మీరిచ్చిన క్వెషన్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి కదా! సో, అవి ప్రిపేర్ అవుతూ ఉండాలి. హ్మ్. సో, హ్మ్. నాకది అనిపించింది సార్. అంటే నేను కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యాను. అలా కాకుండా కోర్స్‌తో పాటు ప్రిపేర్ అయితే కొంచెం ఇంకా కొంచెం బాగా వచ్చేదేమో. హుహుహు. కొంచెం ఎర్లీగా వచ్చేది నాకు. ఏమో హ్మ్. అది నాకు అనిపించింది. కానీ అసైన్‌మెంట్స్ మాత్రం కంప్లీట్ చేయాలి సార్. ఎలాగైనా కంప్లీట్ చేయాలి. హ్మ్. యాహ్! సో, కోర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చేసుకోవచ్చులే అంటే సో, 3 మంత్స్ కోర్సు 6 మంత్స్ అవుతది సార్ కంపల్సరీగా. యాహ్! యాహ్! జాబ్ కొట్టేసరికి ఇంకొక 2, 3 మంత్స్ పడతది. హ్మ్. అదే 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది సార్ మళ్ళీ. అవును. యెస్. యెస్. సో, అదొక సో, మీకేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు 11 ఎల్‌పీ అంటే మంత్లీ ఒక 80,000 వస్తాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక కోర్స్ మీరు ప్రాపర్‌గా నేర్చుకోవాలి జాయిన్ అయిన దగ్గర నుంచి. లాస్ట్‌లో రియలైజ్ అయ్యారు. అయ్యో! నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. కొంచెం మంచిగా నేర్చుకోవాలని రియలైజ్ అయ్యామనుకోండి. మీకు మళ్ళా రియలైజ్ అయినప్పుడు టైమ్ స్పెండ్ చేయడానికి అప్పుడు సింక్‌లో ఉండరు. అదొక నెగెటివ్. అంటే మనం దాన్ని అవాయిడ్ చేయడానికి కొంచెం అడిషనల్‌గా 1, 1 ½ మంత్ డౌట్ సెషన్ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. హ్మ్. సో, బట్ అవును. ఏంటి అంటే ఇప్పుడు ఒక 4 మంత్స్ లాగ్ అయిపోయింది. ఒక 3, 4 మంత్స్ లాగ్ అయిపోయింది. అప్పుడు 4 హ్మ్. మంత్స్ సాలరీ లాస్ అయిపోతారు కదా! 4 ఇంటూ 8 అవును సార్. 80,000. సో, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మీరు 3 3,00,000 లాక్స్ 3 లాక్స్ లాస్ అయిపోయినట్టే ఇండైరెక్ట్‌గా మీరు చూసుకుంటే. అవును సార్. అవును సో, సార్. మీకు 3 లాక్స్ అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. 3 లాక్స్ మీకు అవును. ఇంపార్టెంటా? అవును. జస్ట్ డైలీ ఒక 2 అవర్స్ స్పెండ్ చేయటం వల్ల 2, 3 అవర్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల డైరెక్ట్ 3 అవర్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు ఆల్మోస్ట్ 4 లాక్స్ ఆర్ 5 లాక్స్ అనేది లాస్ అయిపోతున్నారు. ఇంకా లేట్ అవుతున్న కొద్దీ మీరు లాస్ అవుతున్నట్టే. అవును సార్. అదే 3 తర్వాత ఇంకొకటి హ్మ్. చెప్పాలి సార్. సో, కొంతమంది ఇలా అనుకుంటారు. ఏంటి కోర్స్ తర్వాత ఆహ్, ప్రాక్సీ చేసి ఇంటర్వ్యూ ఇచ్చేసి హ్మ్. ట్రూ. లోపలికెళ్ళిపోయి చూసుకోవచ్చులే అనుకుంటారు. అవును. ఆ! అది కూడా ఒకటి. అలా అది అవ్వదు సార్. అది చాలా కష్టం. లోపలికెళ్ళిన తర్వాత చాలా భయంగుంటది. మెంటల్ టెన్షన్. ఆ! మెంటల్ టెన్షన్ ఒకటుంటది. దొరికిపోతానేమో అంటే అదో టెన్షన్ ఉంటది. హ్మ్. లోపల ఎవరైనా టాస్క్ ఇచ్చి చేయమంటే మనం బ్లాంక్ అయిపోతే ఇంక అక్కడే దొరికిపోతాం కదా సార్ స్టార్టింగ్‌లోనే. ఆ! సపోర్ట్ పర్సన్ సపోర్ట్ లానే ఉంటాడు. తన ఓన్ రెస్పాన్సిబిలిటీగా అయితే తీసుకోడు కదా! 80 అవును సార్. ఆఫీస్ 8 అవర్స్ ఉంటే 8 అవర్స్ మనతో ఉండడు. ఏదైనా ఒక చిన్నది అడిగినప్పుడు తెలియలేదనుకో సడెన్‌గా ఆ టైంలో 24/7 మనతో ఉండడు కదా! సపోర్ట్ పర్సన్. ఇప్పుడు మీకు అవును. లైక్ నేను క్లాస్‌లో ఎప్పుడు చెప్తున్నది ఒకటే వర్డ్. మీరు ఒక 10, 12 ఇయర్స్ మీరు రిటైర్ అయ్యేంత వరకు వర్క్ చేసే టెక్నాలజీ మీలో ఒక 3 మంత్స్ డైలీ ఒక 3 అవర్స్ స్పెండ్ చేసి నేర్చుకోవడం హ్మ్. మనకి జస్టిఫై రైట్? తప్పేం లేదు కదా! 3 అవర్స్ అవును. మనం డైలీ అవును ఒక సార్. 3 అవర్స్ స్పెండ్ చేస్తే 15 ఇయర్స్ వర్క్ చేస్తాం. మన లైఫ్‌ని 15 ఇయర్స్ కాపాడుతుందది. మనం అవును పెట్టే సార్. ఎఫర్ట్స్. సో, అదంతా హ్మ్. వదిలేసి నేనసలు కష్టపడను, ప్రాక్సీతో డిపెండ్ అవుతాను. నేను షార్ట్‌కట్‌లో ఎళ్తానంటే అది స్టేబుల్ ఉండదు ఎప్పటికీ కూడా కెరీర్ అవును అనేది. సార్. అవును. హ్మ్. కనీసం అట్‌లీస్ట్ కొంచెమైనా నేర్చుకొని లోపలికెళ్తే కనీసం కొంచెం తెలిస్తే మిగతా కొంచెం ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు సార్. అసలు ఏమీ తెలియకుండా అసైన్‌మెంట్స్ ఏమి చేయకుండా లోపలికెళ్ళిపోతే మన సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ మనం పెట్టి, మన హార్డ్ వర్క్ మనం చేస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది ఇట్ విల్ ఫాలో. మనకు యెస్ సార్. ఆటోమేటిక్‌గా ఎన్విరాన్మెంట్ ఆర్ నేచర్ కూడా సపోర్ట్ చేస్తది సక్సెస్ అవ్వటానికి ఏదో ఒక వేలో.
మనం ఏం అవును సార్. ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఎఫర్ట్స్ పెట్టుకుంటే ముందు నుంచే షార్ట్‌కట్లు ఆలోచిస్తే అది షార్ట్‌కట్‌లా అన్నట్టు ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటది. అవును సార్. హ్మ్. యాహ్! గుడ్ దీపక్. సో, ఎనీథింగ్ యూ వాంట్ టు హైలైట్ ఫర్ ద న్యూ candidates or new joiners? So let's say in case మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా అడిగారనుకోండి, విల్ యూ సజెస్ట్ అవర్ కోర్స్ ఆర్ హౌ డు యూ ఫీల్? ఈజ్ ఇట్ ఎస్ సార్. సజెస్టబుల్? ఎస్ సార్, నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను. హ్మ్. చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఇది ఎలా కొట్టారా జాబ్, ఏం నేర్చుకున్నారా అని. సో ఆల్రెడీ నేను సజెస్ట్ చేశాను. సో మన వీడియోస్ కూడా షేర్ చేశాను సార్. హ్మ్. హ్మ్. కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో మేబీ కమింగ్ బ్యాచ్ లో జాయిన్ అవుతారు వాళ్ళు కూడా. గ్రేట్. గ్రేట్. యాహ్! ఇంకా ఎవరైనా ఉంటే నేను సజెస్ట్ చేస్తాను సార్ కంపల్సరీగా. హ్మ్. గ్రేట్. గ్రేట్. సో ఈ గ్రేట్. వీడియో విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఒకవేళ ఎవరైనా ఒకవేళ వింటారు కదా సార్, యూట్యూబ్ మీరు పెడతారు కదా, యాహ్! 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 వాళ్ళకి. సో ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉంటే చాలా హెల్ప్ అవుతుంది సార్ ఇది. హ్మ్. కెరీర్ స్విచ్ అవ్వాలన్నా, అదే నాన్ ఐటీ నుండి ఐటీకి రావాలంటే కంపల్సరీగా ఇది హెల్ప్ అవుతుంది. కాకపోతే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి సార్. హార్డ్ యాహ్! వర్క్ అంటే ఏం లేదు క్యాండిడేట్ సార్. హార్డ్ వర్క్ చేయాలి. యాహ్! జస్ట్ కోర్స్ ఫాలో, క్లాస్ విని అసైన్మెంట్ చేస్తే చాలు చాలు సార్. హ్మ్. ఇంకేం ఎక్స్ట్రా అవసరం లేదు. నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. జస్ట్ హ్మ్. క్లాస్ విని అసైన్మెంట్ చేశాను అంతే. హుహు. ఎక్స్ట్రా నేను టైం ఏం స్పెండ్ చేయలేదు. అంటే నేను ప్రీవియస్ జాబ్ మానేసి ఇది జాయిన్ అయ్యాను సార్. ఎందుకంటే నేను ఒకేసారి నేను రెండు మేనేజ్ చేయలేను. సో నేను ప్రీవియస్ జాబ్ మానేసి ఇది జాయిన్ అయ్యి నేర్చుకొని అప్పుడు మళ్ళీ జాబ్ కొట్టాను సార్. ఓహ్! ఓకే. ఓకే. గ్రేట్. డైలీ రోజంతా దీని మీదే ఉండేవాడిని. అసైన్మెంట్ల మీద కూర్చునేవాడిని హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో, ఇప్పుడు అట్లా హార్డ్ వర్క్ చేసేవాళ్ళున్నారు కానీ, రైట్ పాత్ లేదు మార్కెట్‌లో. ఇట్లా ప్రాపర్‌గా ఒక పాత్ క్రియేషన్ లేదు. అంటే కొంతమంది టైమ్ పాస్ అని, టైమ్ వేస్ట్ చేసేవాళ్ళు వాళ్ళని ఏం చేయలేము. బట్ ఉమ్, ఎవరైతే ఈగర్‌గా నేర్చుకోవాలి రెడీగా ఉన్నారో, మార్కెట్‌లో క్వాలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. క్వాలిటీ ఉన్న ఒక 10 లైక్ ఒక 100%లో క్వాలిటీ ఉన్నది హార్డ్‌లీ ఒక 5% తీసుకోవచ్చు. మిగతా 95% స్క్రాపే. ఇప్పుడు 95 స్క్రాప్ మీన్స్ లైక్ క్వాలిటీ అనేది ప్రాపర్‌గా లేదన్నట్టు. ఇప్పుడు ఆ 95%లో మనం ఇరుక్కుపోయామనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. నాకు నచ్చలేదని అది మిడిల్‌లోనే డ్రాప్ చేస్తారు. మళ్ళీ ఉమ్, ఇంకోటి జాయిన్ అవుతారు. అది నచ్చలేదని మిడిల్‌లోనే డ్రాప్ చేశారనుకోండి. అట్లా 2, 3 చేశారనుకోండి, సాఫ్ట్‌వేర్‌లోనే ఇంట్రెస్ట్ పోద్ది. అమ్మో! ఇంత కాంప్లెక్స్ ఉందిరా బాబు నాకు నా వల్ల కాదనే ఫీలింగ్‌లోకెళ్ళిపోతారు. అవును సో, సార్, అవును. ముందుగానే మీరు ఫస్టే ఒక మంచి ఇన్‌స్టిట్యూట్, మంచి ఆహ్, టెక్ డిమాండ్ ఉన్న టెక్నాలజీ చూజ్ చేసుకుంటే, సో, ఇంత ఈజీగా క్రాక్ చేసుకోవచ్చా సాఫ్ట్‌వేరు, ఇంత టైం వేస్ట్ చేశాను అనే ఫీలింగ్ మీకు జనరేట్ అవుద్ది. సో, ఇట్స్ ఇంపార్టెంట్ మన స్టెప్‌ని తీసుకునేటప్పుడు. స్టార్టింగ్ లో నాకు ఇదే ఇదే అయ్యింది సార్. ఏంటి, ఒక కోర్స్ ఇదే ఒక కోర్స్ జాయిన్ అయ్యి మధ్యలో డ్రాప్ అవడం, హ్మ్. ఏం తెలియక స్టక్ అయిపోవడం, ఇదే అయ్యింది. ఆ! ఈ యాహ్! కోర్స్ గురించి ముందు తెలుసుంటే ఇప్పుడే జాయిన్ అయ్యి వాడికి సెటిల్ అయిపోయేవాడిని. హుహుహు. గుడ్. గుడ్. సో, బెస్ట్ ఆఫ్ లక్ Deepak. So thanks for sharing your valuable feedback. థ్యాంక్ యూ Yeah. సో మచ్. Good థ్యాంక్ యూ luck ఫర్ for అవర్ your ట్రైనింగ్ సార్. career. Yeah. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ అవర్ ట్రైనింగ్ సార్. అండ్ సపోర్ట్ టీమ్ కూడా చాలా థ్యాంక్ యూ సార్. Thank you so much, Nina. I will convey to them as well. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్.